డియర్ ఫ్రెండ్స్, జియో టెన్స్ తెలుగు బీఆర్కే న్యూస్ ఛానల్లో లైవ్ డిస్కషన్లోకి వచ్చిన జై భారత్ ఎడిటర్ గురువు రమణమూర్తి గారి మాటల్లో శ్రీకృష్ణుడి తలకాయ తీసి మోడీ గారి తల పెట్టడం, ఆ మాటల్లో ఏం తప్పు ఉంది? ఈ దాడి అమానుషంగా గౌరవం లేకుండా చెప్పుతో కశ్యప్ ఆవేశుడై కొట్టడం నేనైతే ఖండిస్తూ ఉన్నాను. ఇది ధర్మం కాదు. వీరిద్దరిలో దైవ దేశభక్తులు ఎవరు? కమెంట్ రాయండి. బీజేపీ ఆర్ఎస్ఎస్ పై తిరుగుబాటు చేస్తున్నాడు అన్న భావనతో కశ్యప్ రమణమూర్తి గారిని కొట్టారు తప్ప అతనికి దైవ భక్తి భయం లేదు. ఇలాంటి వారు సమాజానికి చాలా ప్రమాదం. జైల్లో జీవిత ఖైదు చెయ్యాలి. ఉన్మాదులకు భయం వస్తుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మన దేశం వైవిధ్యంలో ఉంది. పరస్పర గౌరవం, చట్ట పరిపాలన కాపాడుతూ ఏ పని చేసినా బాధ్యత గల పౌరుడిగా వ్యవహరించాలి. ఉన్మాదులై ప్రవర్తించడం భావ్యం కాదు, అది చట్ట విరుద్ధం, నేరం కూడా. ప్రజాస్వామ్యంలో అభిప్రాయ భేదాలు సహజం. పోస్టర్లకు చెప్పుల దండ వేయడం, చెప్పులతో కొట్టడం వంటి చర్యలు చూశాం. కానీ హింస, దాడులు సమస్యలకు పరిష్కారం కావు. ఎవరి మాటలు లేదా చర్యలతో అసమ్మతి ఉన్న చట్టబద్ధమైన శాంతియుత మార్గాల్లో నిరసన వ్యక్తం చేయడం భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు. దీనిని రక్షించుకోవడం అందరి బాధ్యత. మీరేమంటారు? మీ కమెంట్స్ రాయండి. జై భారత్, జై హింద్.